హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు వాష్ బేసిన్ మనం ఎలా బిగించుకోవాలి, హోల్స్ అనేది ఎలా వేసుకోవాలి, అలాగే వాష్ బేసిన్ ట్యాప్స్ మనం ఎలా బిగించుకోవాలి, బిగించుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ వీడియో మీకు అర్థమవుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇది నీట్గా అయితే గోడలకి అంచున మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది వచ్చి మనకి ట్యాపు. ఇది మనకి పిల్లర్ ట్యాప్ అంటారు, లేదా మన పెడాస్టీల్ ట్యాప్ అయితే అంటారు అనమాట. వాష్ బేసిన్కి ట్యాప్స్ అంటే మనకి ఇలా ఉంటాయి. కొన్ని ఏంటంటే వాష్ బేసిన్కే ఉంటాయి. ఇది టేబుల్ టాప్ వాష్ బేసిన్ అనమాట. అందుకని దీనికి ఇలాంటి పెడాస్టీల్ టైప్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకుంటేనే మనకి బాగా లుక్ వైజ్ బాగుంటుంది. బాగా ఇలాంటివి అయితేనే సెట్ అవుతాయి ఇలాంటి వాటికి. వీటిలో ఇంకా చాలా కంపెనీలు అయితే ఉంటాయి. ఇది జాగ్వర్ కంపెనీది. ఇంకా కొన్ని కంపెనీస్ ఆన్లైన్లో కొన్ని చూస్తే మనకి ఒక్కొక్క ట్యాప్ 6000 కూడా ఉన్నాయి. రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఆ గోడ దగ్గర అయితే వస్తుంది కదా, పూర్తిగా ఆనుకోకుండా కరెక్ట్గా దాని మెజర్మెంట్ ప్రకారం దీన్ని స్ట్రైట్ లైన్గా ఉండేటట్టయితే చూసుకోవాలి. మనకి మళ్ళీ హోల్స్ వేసి మళ్ళీ మొత్తం గజిబిజి అవుతుంది అనమాట. అందుకని ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది మెజర్మెంట్ అనేది ఇలాగనమాట. చూసారా, ఇప్పుడు మనం దీన్ని కట్ చేయడానికి మనకి కోర్ కటింగ్ అయితే కావాలన్నమాట. మనకి అది కటింగ్ అనేది మనకు వాల్ కటింగ్ మిషన్ ఉంటుంది, దాన్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది. ఇదిగోండి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడైతే మనకి చిన్న బిట్లు అయితే ఉంటాయి. 1 ఇంచ్ బిట్ ఉంటాయి, 2 ఇంచ్ బిట్ ఉంటాయి, 1.5 బిట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఈ బిట్లు ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా మనం చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగో మనం వాడేటప్పుడు మాత్రం కంపల్సరీ నీళ్ళు అయితే వాడాల్సి ఉంటుంది. నీళ్ళు అయితే వేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే మనకి అది హీట్ అవ్వకుండా ఉంటుంది. రెండోది మిషన్ మీద కూడా లోడ్ ఎక్కువ కాకుండా ఉంటుంది. పక్కన చుట్టుపక్కల దుమ్ము లేకుండా ఉంటుంది అని మనకి బాగుంటుంది అనమాట. అంటే 3 విధాలుగా మనకి కన్వీనియన్స్ మనకి బాగుంటుంది. ఇలాగా నీళ్ళు వేసి అయితే మీరు కూడా కట్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే బిట్లు కూడా పాడైపోతాయి త్వరగానే, మిషన్ కూడా మనకి ఇబ్బంది అవుతుంది. గ్యాప్ ఇచ్చి అయితే చేసుకోండి. ఇదిగోండి మొత్తం అయితే అదైతే కట్ అయిపోయింది కిందకల్లా. ఇదైతే పైన గ్రానైట్ అయితే కట్ అయిపోయింది, సున్నం కూడా. ఇలాగ నీట్గా తట్టి అయితే తీసేసుకోవాల్సి ఉంటుంది, వచ్చేస్తుంది అది. ఇదిగోండి మనం చెప్పినట్టు మనకి వాష్ బేసిన్ ట్యాప్స్ టేబుల్ టాప్ ట్యాప్ అనమాట ఇది. దానికైతే మనం నీట్గా టెఫ్లాన్ టేప్ అయితే వేసుకుంటున్నాం. మనకి టెఫ్లాన్ టాప్ వేసుకోవాలి లీక్ అవ్వకుండా. ఇది వచ్చి ఎక్స్టెన్షన్ నిప్పలు. ఈ ఎక్స్టెన్షన్ నిప్పలు లాస్ట్ సైజ్ ఇది 3 ఇంచ్ కెపాసిటీ ఉండదు అనమాట. ఇది మనకి 1 ఇంచ్ ఉంటుంది, 1/2 ఇంచ్ ఉంటుంది, తర్వాత 3 ఇంచ్ ఉంటుంది. ఇలా ఉంటాయి అనమాట. 3 ఇంచ్ అనమాట. అంటే కింద పైన గ్రానైట్ వేస్తారు కాబట్టి బండ పైన మనకి కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా టేబుల్ టాప్ పైన మనకి అది పైన అయితే పెట్టేసుకున్న ట్యాపు, కింద అయితే మనకి దానికి వాషరు, దానికి ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట. దాన్ని వేసి అయితే టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి ఫిట్టింగ్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టైట్ చేసాం అనుకోండి, థ్రెడ్లు స్లిప్ అవ్వడం, థ్రెడ్లు నలగడం, అలాగే ఇరిగిపోవడం ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా, ఇది వచ్చి మనకి వేస్ట్ కప్లింగ్ అంటారు. ఈ వేస్ట్ కప్లింగ్ అనేది మనం లోపల వేస్ట్ వాటర్ అనేది వాష్ బేసిన్కి, షింక్కి, ఇలా ఇట్లాన్నిటికీ మనం ఇలాంటిదే యూస్ చేస్తాం అనమాట. దీనికి మనం సిమెంటు అంచులకైతే పూసుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. సిమెంట్ అనేది మనకి వైట్ సిమెంట్ తీసుకొని అంచులు సైడ్లకి అయితే పూసుకుంటే మనకి అది కింద చెమ్మగానే రాకుండా ఉంటుందన్నమాట. నీట్గా ఫిట్ అవుతుంది. అలా పైన పెట్టుకొని కింద చూపించినట్టు మీకు ఇదో వాషర్ ఒకటి వేసుకొని ఇదిగో దానికి ఇచ్చిన మన ఫిట్టింగ్ టైట్ చేసేదానికి అనమాట. దీన్ని యూస్ చేసి అయితే మనం టైట్ చేసేస్తే మనకి లీక్ అయితే అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మాత్రం కాస్త గట్టిగానే టైట్ చేసుకోవాలి. ఆ వాషర్ ఎప్పుడు కొన్నిసార్లు ఎక్కువ టైట్ చేస్తే ఆ వాషర్ స్లిప్ అయిపోతుంది, అది గమనించాలి. కిందకు వచ్చి మనకి వేస్ట్ వాటర్ పోవడానికి ఇది వచ్చి 1/5 పైప్ అనమాట. ఈ పైపు మేము 1/5 కింద పెట్టామంటే మనకి వేస్ట్ కప్లింగ్ మనకి ఇది ఉంటుంది కదా, వేస్ట్ వాటర్ పోయేదానికి ఈ పైప్ అనేది కరెక్ట్గా దాంట్లోనే ఫిట్ అవుతుంది. దీన్ని చేతితో టైట్ చేసేసుకోవచ్చు. ఇంకపోతే ఇదిగోండి మనకి ఈ వాల్ మనకి వాటర్ రావడానికి అనమాట. దీన్ని తిప్పితే నీళ్ళు అయితే వస్తాయి. కింద అయితే వాల్ ఆపున్నాం, ఇంకా పైన ట్యాంకీ కనెక్షన్ అయితే మేము ఆపేస్తున్నాం అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.